హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండి. మనందరికీ తెలిసిందే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, చాలా మంచి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్ప్స్ ఇన్ ఏమంటారు వెయిట్ మేనేజ్మెంట్ అని, ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్లో చేస్తుంది అని. బట్ ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న లీఫీ వెజిటబుల్స్ని అందరూ ఇష్టంగా అయితే తినరనమాట. మ్యాజిక్ ఆల్ లైజ్ ఇన్ హౌ వి ఆర్ కుకింగ్ అనేది కూడా మ్యాటర్స్ అనమాట. లీఫీ వెజిటబుల్స్ని బాగా బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ విల్ లూజ్ అనమాట. అందుకే స్టీమ్ చేసి తినమంటారు ఈ లీఫీ వెజిటబుల్స్ని. కానీ స్టీమ్ చేస్తే పిల్లల వరకు ఎందుకండి, ఈవెన్ పెద్దలు కూడా మనం తినలేము యాక్చువల్గా ఇలా కుక్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ హౌ ఇన్స్టెడ్ ఆఫ్ స్టీమింగ్ ఆ టేస్ట్ అనేది నాకు అంత మంచిగా ప్రియంగా అనిపించదు అనమాట తినడానికి. సో నేను ఈ మెథడ్ని ఫాలో అవుతాను. చూడండి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ యూ కెన్ ఫాలో దట్. ఇలా వాట్ ఎవర్ ద లీఫీ వెజిటబుల్ నేను ఏదైతే కట్ చేసుకుంటానో దాన్ని కుక్కర్లో వేసేస్తాను అనమాట. ఏమాత్రం వాటర్ యాడ్ చేయను. వాట్ ఎవర్ మనం ఏదైతే కడుగుతామో దాంట్లో ఉన్న వాటర్ మాత్రం కొంచెం తేమగా ఉంటుందన్నమాట లీఫీ వెజిటబుల్. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. చూడండి, జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు అలా పెడతాను అంతే. సో ఆ స్టీమ్కి బాగా ఏమైపోతుందంటే ఇలా మగ్గిపోతుంది అనమాట. ఈవెన్ ఆ వాటర్ కూడా మీరు ఏం స్టెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మీరు ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వాటర్తో సహా ఈ లీఫీ వెజిటబుల్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ స్టీమ్ వల్ల ఈ లీఫీ వెజిటబుల్ చాలా అంటే చాలా బాగా మెత్తగా ఏమవుతుంది, బాయిల్ అవుతుంది. మనము నార్మల్ న్యాచురల్ ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ న్యాచురల్ స్టీమర్స్లో మనం స్టీమ్ చేస్తే ఇంత మెత్తగా బాయిల్ అవ్వదు, దట్స్ ఫర్ ష్యూర్ అనమాట. కాకపోతే ఈ కుక్కర్లో స్టీమ్ చేయడం వల్ల బికాస్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక పేస్ట్ లాగా కూడా అయిపోతుంది అనుకోండి ఇలా వేయిస్తే. సో కొంచెం వాటరీగానే ఉండంగానే మనం ఏం చేయాలి, ఏదైనా పౌడర్, కొబ్బరి పొడి కానీ, పల్లీల పొడి కానీ, నువ్వులు అవన్నీ వేసి కొంచెం న్యూట్రిషియస్గా ఏదైనా పప్పుల పొడి చేసుకొని మనం ఇలా చల్లుకొని జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఆకుకూరలు వండుకున్నప్పుడు మెత్తగా ఉన్నట్లయితే మనం కూడా ఈజీగా తినేస్తాం అనమాట తెలియకుండానే. ఈవెన్ కొన్నిసార్లు ఈవెన్ వైట్ రైస్తో కూడా దీన్ని కలిపి ఒక ఫ్రైడ్ రైస్ లాగా కూడా మనం దీన్ని సర్వ్ చేసేయచ్చు అనమాట. ఇది చిన్న ట్రిక్. ఇలా చేస్తే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు, తెలియకుండానే తినేస్తారనమాట. ఈవెన్ నేను కూడా ముందు ఇష్టపడేదాన్ని కాదు ఈ లీఫీ వెజిటబుల్ని తినడానికి. ఎప్పుడైతే నేను ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యానో ఐ ఫౌండ్ ఇట్స్ వెరీ టేస్టీ. ఈవెన్ చపాతీ, రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఆకుకూర తిన్నంత ఫీలింగే ఉండదు అసలు. సో చూడండి, నేను డిన్నర్కి ఇలాగ కొంచెం వైట్ రైస్తో కలిపి ఇచ్చేసాను అలాంగ్ విత్ పరోటా, సమ్ ఫ్రైడ్ చికెన్ అంతా కూడా. సో ఇష్టంగా తినేసాడు అనమాట. ముందైతే అస్సలు తినేవాడు కాదు, ఐ డోంట్ లైక్ ఇట్ అని బ్లంట్గా చెప్పేసేవాడు అనమాట. నవ్ ఇట్ ఈస్ బై ఫాలోయింగ్ దిస్ మెథడ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్ అవుట్ ఫర్ మీ. నేను కూడా హ్యాపీగా తింటున్నాను. ఈవెన్ ఐఎమ్ మేకింగ్ హిమ్ టు ఈట్ అనమాట. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కూడా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ ద లీఫీ వెజిటబుల్స్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. లైక్ హౌ ఐ విల్ కుక్ అని. కొన్నిసార్లు లెగ్యూమ్స్తో, కొన్నిసార్లు పల్సెస్తో కూడా నేను కలిపి కుక్ చేస్తాను. ఫర్ మోర్ కంటెంట్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel all about experience. Press the bell icon and select the all options so that